తీ. ఇవ్వాలేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చింది ఈ మహాతల్లి. పొల్లటూరు మొద్దు నిన్ను. ఏ ఆగు. మా ఊళ్ళో గేదెలు తిన్నది అరక్క ఇలాగే అరుస్తూ ఉంటాయి. ఏంటి ఇలా వచ్చా? నిద్ర పట్టట్లేదా? ఎవరికి నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నీకేమైంది? ఏమైందా అంటావు. ఆంటీ నిన్ను కంపెనీలో నుంచి బయటికి గెంటేయమన్నప్పుడు నేనొచ్చి అడ్డుపడ్డాను కదా, అందుకే నీకింత పొగరు. ఎక్కడో కంపెనీలో జరిగే విషయాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడతావెందుకు? అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. అనవసరంగా గొడవ పడుతుంది నేను కాదు, ఇదిగో ఈ ఆనందియే. ఇదే అందరికీ ఓ పెద్ద సమస్యలా తయారైంది. ఇంకా ఇది మహేష్ని ఎన్నాళ్ళు బాధ పెడుతుందో, ఈ దరిద్రం ఎప్పటి కొదులుతుందో చూడు. మహేష్ ఇంటికి రాకపోవాలి, అప్పుడుంటుంది నీకు. మిత్రా, ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు ఆ గాయత్రి. ఏంటి మిత్రా, ఏంటి నువ్వు అంటోంది? అసలు ఏం జరిగింది? ఊరికే ఓవర్ యాక్షన్ చేయకు. నీ వల్ల మహేష్ వాళ్ళ ఇంట్లో రోజు రోజుకి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఇవాళ గొడవ తారా స్థాయికి వెళ్ళి మహేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు నీకు సంతోషమేనా? దానికి ఆనంద్కి సంబంధం ఏంటి? నువ్వు ఉండవే గాయత్రి. చూడు మిత్రా, ఈ విషయం నువ్వు ఇప్పుడు నాకు చెప్పేదాకా నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ కోపం నాకు అర్థమైంది. ఇది మనం గొడవ పడాల్సిన సమయం కాదు.